హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. జగన్మోహన్ రెడ్డి తన హయాంలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి, తను ఇచ్చిన పథకాలు ఏంటి, తను ఏం చేశాడు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేశాడు, ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక చేశాడు అంటూ విచ్చలవిడిగా వాగినటువంటి సో కాల్డ్ రాజకీయ నాయకులకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చాలా మంది సమాధానాలు చెప్తున్నారు. ఏమేమి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏమేమి ఆయన నిర్మించాడు, ఏమేమి చేశాడు అన్నది అందరికీ తెలియాల్సిన విషయం ఉందనేసి ఇప్పుడు ప్రజల్లోకి దానికి సంబంధించిన లిస్ట్ బయటకు పంపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు చేశాడు కానీ వాటిని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాడు అంటూ మొన్నటికి మొన్న ఒక మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడుతూ మనం చూసాం. అందులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని చాలా మాటలు అంటాం కూడా విన్నాం. జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అయ్యా అని తిడుతూనే ఆయన వల్లే మాకు ఈ దుస్థితి వచ్చింది, ఇంత దరిద్రంగా బతుకుతూ ఉన్నావు, లేకపోతే నువ్వు ఉండేవాడివా అంటూ మాట్లాడటం జరిగింది. ఓకే, అదంతా పక్కన పెడితే గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 పాలనలో కరోనాలో 2 సంవత్సరాలు వెళ్ళిపోయినా, 5 సంవత్సరాల్లో కరోనా 2 ఇయర్స్ తీసుకెళ్లిన జగన్ చేసిన విప్లవాత్మకమైనటువంటి రెవల్యూషనరీ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి మానవాళికి చాలా ఉపయోగపడ్డాయి. వాటి ఏంటి అనేది ఒకసారి మీకు లిస్ట్ అన్ని చదివి వినిపిస్తా, దయచేసి వినండి. ఇవి మనకే కాదు, సాధ్యమైనంత వరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పంపించండి. ఆంధ్ర రారాజు పులివెందుల పులి రాజన్న ముద్దుబిడ్డ పేద ప్రజల జీవితాలను ఆశా జ్యోతి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు జస్ట్ 5 ఇయర్స్, జస్ట్ 3 ఇయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. 15,000 సచివాలయాలు, 11,000 వార్డు క్లినిక్లు, 11,000 రైతు భరోసా కేంద్రాలు కట్టినవి, ఇవన్నీ గుర్తుపెట్టుకో. 11 మెడికల్ కాలేజీలు కట్టించారు. 45,000 ప్రభుత్వ స్కూళ్ళు ఆధునీకరణ నాడు నేడు ప్రోగ్రామ్ తో. 14 సీ పోర్ట్లు, 14 సీ పోర్ట్లు 4 పోర్ట్లు ఆల్రెడీ 90% కంప్లీట్ అయిపోయింది. 10 ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు. ఓకే, ఈ ఫిషింగ్ హార్బర్లు ఎందుకు కట్టించారు తెలుసు కదా. మన వైజాగ్ లో ఉన్నటువంటి కాకినాడ వాసులు పాకిస్తాన్ చిక్కుబడిపోతే వాళ్ళకి ఏం కావాలంటే ఫిషింగ్ హార్బర్లు కావాలి, మేము ఇక్కడ చేసుకోవడానికి, లేదంటే ఢిల్లీయో కలకట్టానో వెళ్లాల్సి వస్తుందంటే వాళ్ళ కోసం కట్టినవి ఫిషింగ్ హార్బర్. ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు ఎక్కడైతే ఫిష్లు తీసుకొచ్చి అక్కడ తీసుకొని పట్టుకొని వచ్చి దాన్ని డౌన్లోడ్ చేస్తారో అక్కడ. రాష్ట్ర స్థల ఉత్పత్తి GSDP 4106. పారిశ్రామిక సిమెంట్లు 70,000 కోట్ల పెట్టుబడులు, 13 లక్షల కోట్లకు ఒప్పందాలు. 70,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 13 లక్షల కోట్లకు ఒప్పందాలు జరిగినాయి. అందులోనే రిలయన్స్ గ్రీన్ పవర్ ఇవన్నీ అందులోనే వచ్చినాయి. TCS కూడా దాంట్లోనే వచ్చినాయి. అన్ని వీళ్ళ ఖాతాలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. 2.1 ప్రభుత్వ ఉద్యోగాలు, 2,01,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు. ఇది హైలైట్. 31 లక్షల ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, 22 లక్షల ఇళ్లని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ఇచ్చారు. ఇళ్లకు 2.70 లక్షల కోట్లు సాయం నిర్మించుకోవడానికి, 2,70,000 కోట్ల సాయం అందించారు. అంతేకాదు విశాఖ NDA ఫ్లైఓవర్, విశాఖ NAD ఫ్లైఓవర్ ఉంది కదా, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే నిర్మించారు. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు. విజయవాడ రిటైనింగ్ వాల్ phase 1 phase 2 మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, ఇంతకు ముందు బెంజ్ సర్కిల్ ఎంత ట్రాఫిక్ జామ్ అయ్యేది మనకు తెలుసు కదా, ఇప్పుడు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కట్టించారు. విజయవాడ రెండవ ఫ్లైఓవర్ కూడా, సంగం బ్యారేజీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినాయి. అనంతపురం క్లాక్ టవర్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించింది. ఉద్దానం ప్రాజెక్ట్, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఉద్దానం వాసులకి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ అండ్ ఉద్దానం నీటి ప్రాజెక్ట్ కట్టించడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర 500 కోట్ల పైన ఇన్వెస్ట్ చేశారు. ఓకే, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దీనికి ఒక 500 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. వినకొండ భూగర్భ టన్నల్ 18 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు భూగర్భ టన్నల్ వేని 18 కిలోమీటర్లు వేయించారు. అది జగన్మోహన్ రెడ్డి గారే వేయించారు, కంప్లీట్ చేశారు. అదేవిధంగా పోలవరం 92% పనులు పూర్తయ్యాయి. 92% పోలవరం పనులు పూర్తి చేశారంట. 27,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించారు. వాస్తవంగా 27,000 కిలోమీటర్లు రోడ్లు అయితే నిర్మించారు. వివిధ పట్టణాల్లో పార్కులు, వ్యూ పాయింట్స్. మీ అందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ లో చాలా పార్కులు, జిమ్ములు అవి కూడా ఉన్నాయి, ఎక్విప్మెంట్. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టించినవి, అంతకు ముందు లేవు. ఓకే, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎన్ని అడ్డంకులు పెట్టారో కూటమి వాళ్ళు, ఎన్ని కేసులు పెట్టారో భోగాపురం ఎయిర్పోర్ట్ రాకూడదని, దాన్ని అడ్డంకులన్నీ ఛేదించుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఒక రూపం తీసుకొచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. 26 కొత్త జిల్లాలు, మొత్తం ఇప్పుడు 26 కొత్త జిల్లాలు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి.
ఈబీసీ నేస్తం అంటూ బీసీలకి అండగా ఉండటం కోసం ఏర్పరిచింది. వైఎస్ఆర్ చేయూత ఎంతమంది అందుకున్నారో అందరికీ తెలుసు. కాపు నేస్తం, కాపులకి ప్రత్యేకంగా నిధి కేటాయిస్తానని కాపు నేస్తం పేరుతో కాపులకు కూడా అండగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. సున్నా వడ్డీలు మనందరికి తెలుసు. ఎన్ని సున్నా వడ్డీలు ఇచ్చారో ప్రజలకు తెలుసు. అమ్మ ఒడి ఎంతమందికి దక్కిందో అమ్మ ఒడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రైతు భరోసా ప్రతి ఒక్కరు అందుకున్నారు. కంటిన్యూస్ గా 4 సంవత్సరాలు. కళ్యాణ వస్తు, ఎవరైతే ఆడబిడ్డలు పేదవాళ్ళు పెళ్లి చేసుకున్నారో వాళ్ళ కళ్యాణ వస్తు కానుక కంపల్సరీగా వెళ్ళేది. షాదీ తోఫా, ఇది కూడా అంతే. షాదీ టైంలో తోఫా ఇచ్చేవారు ముస్లిం సోదరులకి. గ్రామ వాలంటరీ వ్యవస్థ, ఇది అద్భుతం. చాలా కంట్రీస్ గ్రామ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థని వాళ్ళ దేశాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రోటోటైప్ గా, ఎక్స్పెరిమెంటల్ గా మళ్ళీ అన్ని కంట్రీస్ లో వాడుతూ ఉన్నారు. వెరీ గ్రేట్ అది. అదేవిధంగా నాడు నేడు ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు స్కూళ్ళు రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ మీడియాన్ని ఐబీ సిలబస్ ని అందించింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది తెలుసుకోండి. డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంతకుముందు మనకి నిజంగా చెప్పాలంటే బోర్డులు పెయింట్లు కూడా ఉండేవి కాదు, డస్టర్లు కూడా సరిగా ఉండేవి కదా. అటువంటి క్రమంలో డిజిటల్ క్లాస్ రూమ్స్, ఎలక్ట్రానిక్ టచ్ ప్యానల్స్ తీసుకొచ్చి దానిపైన ఎడ్యుకేషన్ చెప్పిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అందరికి 8th క్లాస్ చదివే ప్రతి ఒక్కరికి కూడా ప్యాడ్లు ఇచ్చారు, టచ్ ప్యాడ్లు. ఎందుకు? అందుట్లో పాఠాలు చదువుకోవచ్చు అని. అది కూడా ఆంఫట్. గోరుముద్ద, అద్భుతంగా ప్రతి రోజు ఏ ఫుడ్ పెట్టాలి పేదలకి పిల్లలకి అని ఒక రకమైనటువంటి మెనూని తయారు చేసి, అది చిక్కీలతో సహా, చిక్కీ హెల్త్ కోసం గుడ్ల పైన స్టాంపులు వేసి పంపించేవారు. ఆ స్టాంపులు వేసి దాన్ని కూడా రాద్ధాంతం చేశారు. కానీ ఆ స్టాంపులు ఎందుకు వేస్తారు అనేది తెలియక కొంతమంది కుక్కలు వాగారు. ఆ స్టాంపులు ఎందుకు వేస్తారంటే, ఆ గుడ్డు ఎవడు కొనకుండా, అమ్మకుండా, ఆ గుడ్డుని మార్కెట్లోకి రాకుండా, అది గవర్నమెంట్ వాళ్ళు పేద ప్రజలకి, స్టూడెంట్స్ కి ఇస్తున్న గుడ్లని తెలియటం కోసం మార్కింగ్ వేస్తారు తప్పించి అందులో జగన్ ఏమి ఉండాలి, తొక్క తోలి కాదు. అది తెలుసుకోండి ఫస్ట్. ఓకే. విద్యా కానుక కింద అమెరికా, వేరే కంట్రీలు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. విద్యా కానుక పొందింది. విద్యా దీవెన కూడా అందింది. వసతి దీవెన, ఎవరెవరికైతే పనులు సరిగా లేవో వాళ్ళందరికీ వసతి కల్పించి, వాళ్ళకి పనులు కల్పించి డబ్బులు ఇచ్చేవారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఇప్పుడు ఆరోగ్యశ్రీని లేపేవాడేశాడు కూటమి ప్రభుత్వం వచ్చిన. ఆరోగ్యశ్రీ 25 లక్షల కవరేజీ, అందుట్లో మళ్ళీ రోగాలు చాలా పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. ఆరోగ్య ఆసరా, ఎవరైతే పిల్లలు, తల్లులు, గర్భిణీ స్త్రీలకి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళందరికీ ఆరోగ్య ఆసరా కింద డబ్బులు ఇచ్చేసి, ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేసి, ఆరోగ్య సురక్ష ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి. ప్రతి 50 ఏళ్లకు ఫ్యామిలీ డాక్టర్, అవ్వ తాతలకు 2000 పెన్షన్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి. 2000 నుంచి 3000 చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి. దివ్యాంగులు మరి వితంతువులకు గౌరవప్రదమైన జీవితం అందించింది కూడా జగన్మోహన్ రెడ్డి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు వికలాంగులు మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ అప్లై చేయాలంటూ వాళ్ళపైన ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో కూటమి ప్రభుత్వం మనందరికీ తెలిసిందే. ఇలాంటి మరెన్నో పథకాల ద్వారా పేద ప్రజలకు మెరుగైన జీవితం, గడప గడపకి 124 సార్లు బటన్ నొక్కి కోట్ల కుటుంబాలను కళలు నెరవేర్చిన జగనన్న. బటన్ నొక్కి 124 సార్లు బటన్ నొక్కి డైరెక్ట్ గా ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళ అకౌంట్ లోని మధ్యలో దళారీలు కానీ ఎవడో ఉంటాడు అనమాట. అలా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. అర్థం చేసుకో. ఇప్పుడు మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కదా తమ్ముళ్ళు అన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్క బటన్ కూడా నొక్కలేక, పాపం ముసలోడు కదా నొక్కలేకపోతున్నాడు అంటూ మాటలు పడుతున్న విషయం మనందరూ చూస్తుంది. మళ్ళా 2027, 28లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు, అంటే 29లో జరగాలి, 27, 28లో కనుక నిజంగా జమిలీ అని కనుక ఎలక్షన్స్ జరిగితే అందరి కృషికి జగన్మోహన్ రెడ్డి తోడుంటాడు, కార్యకర్తలకు తోడుంటాడు. రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం సంక్షేమం ఇంతగా డబుల్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మార్గాలు కూడా ఎలా కేసులు పెట్టి ఎలా హింసించాలో కూటమి ప్రభుత్వ నాయకులు జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకి ఆయనకి ఇన్పుట్స్ ఇచ్చి రోజు రోజుకి ఆయన జ్ఞానవంతుడు చేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో 2.0లో పరిస్థితులు ఎప్పుడైతే 80 మ్యాజిక్ ఫిగర్, 86, 88 మ్యాజిక్ ఫిగర్, ఆ మ్యాజిక్ ఫిగర్ దాటక ముందే 80 దాటింది అనగానే ఊళ్ళు ఖాళీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎట్ ద సేమ్ టైం దొరికినట్టు పోలీస్ స్టేషన్ లో పెట్టేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఇటువంటి సంక్షేమాలే అందించాలని, గతంలో జరిగినట్టే మంచి సుపరిపాలన జరగాలని, ప్రజలకి బటన్స్ ఇంకా ఎక్కువ నొక్కాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.